హాయ్ అండి. ఎవరైతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారి కోసమే ఈ వీడియో అండి. నేను స్టార్టింగ్‌లో పేపర్‌తో కటింగ్ చేసి నేర్చుకున్నానండి. అందుకు పేపర్‌తో కటింగ్ చేసి నేర్చుకుంటేనే ఈజీగా అనిపిస్తుంది. పేపర్‌ని ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ 15 పొడవు కింద కుట్లలోకి 1½ ఇంచ్ వదిలి తీసుకున్నానండి. అండ్ ఇక్కడి నుంచి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా నీట్గా పరుచుకోండి. పేపర్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా నీట్గా కట్ చేయడం నేర్చుకున్నారంటే తర్వాత క్లాత్ని ఈజీగా కట్ చేయగలుగుతారు. పేపర్తో చాలా ప్రాక్టీస్ చేయాలండి. ఇక్కడి నుంచి నెక్కి 2 ఇంచెస్, షోల్డర్ వైపు 5, 2 and 3, ఇక్కడ చంక భాగం దగ్గర లాస్ట్ 5 పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి కింద వైపుకి ఖర్చుల కోసం కొంచెం లైన్ వేసుకోవాలి కుట్లలోకి. అండ్ నెక్కి 6 పెట్టుకుంటున్నాను నేను. పైన 2 తీసుకున్నట్టయితే కింద 2.5, 2½ ఇంచ్, 2½ ఇంచు తీసుకోవాలి. ఇంకా కొంచెం డీప్గా కావాలనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు, బట్ 2½ ఇంచు సరిపోతుంది. లేదు ఇంత కూడా వద్దు అనుకునే వాళ్ళు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు, 2 ఇంచెస్. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 6, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకు 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 ఉందా లేదా అని చెక్ చేశాను. ఇప్పుడు స్కేల్ సహాయంతో లైన్ గీసుకోండి. ఇటువైపు కూడా లైన్ గీయండి. ఇప్పుడు నెక్ దగ్గర 1/2 ఇంచ్ డాట్ పెట్టుకోండి. ఇటువైపు 1½ ఇంచ్ పెట్టుకోవాలి, 1½ ఇంచు. ఎవరికైనా ఇది 1½ ఇంచు సరిపోతుందండి. చంకలో 1½ ఇంచు కార్నర్ దగ్గర నుంచి డాట్ చేసుకోండి. ఇలా డాట్ చేసుకున్న పాయింట్ని కలుపుతూ కర్వ్ తిప్పుకోవాలి. ఇలా నేను స్లోగానే చూపిస్తున్నాను, అలా అయితే నేర్చుకుంటారని. ఓకేనా అండి? ఇప్పుడు ఇటువైపు డాట్ని కూడా కలుపుతూ కర్వ్ తిప్పుకోండి రౌండ్గా. ఇలా 1/2 ఇంచ్ పెట్టుకుని తిప్పుకోవడం వల్ల రౌండ్ షేప్ బాగా వస్తుందండి. ఫస్ట్ రౌండ్ తిప్పడమే నేర్చుకోవాలి కనుక రౌండ్ షేప్ నెక్కే పెడుతున్నాను. అండ్ పేపర్తో కూడా మీరు అప్పుడప్పుడు కర్వ్స్ లాగా వేసి, జిగ్జాగ్ లాగా వేసి అలా కటింగ్ చేయడం తిప్పుతూ నేర్చుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి, భుజం దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు 13 తీసుకుంటున్నాను. ఇది 32-34 ఇంచెస్ బ్లౌజ్ వాళ్ళకండి. మరీ సన్నగా ఉన్నట్టయితే 12, 12½
ఇక్కడి నుంచి 5 ఇంచెస్, ఇక్కడ 5 ఇంచులు డాట్ చేసుకొని ఈ డాట్ నుంచి ఇక్కడ మనం సెంటర్లో ఏ డాట్ అయితే పెట్టామో అక్కడికి క్రాస్ బెల్ట్ కోసం క్రాస్గా గీస్తూ ఇలా మార్క్ చేసుకోండి. స్లోగా గీసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది గీయడం, అందుకని ఎలా గీయాలో స్లోగా గీసుకోండి. ఓకేనా అండి? ఇంతే, ఈ ముందర పార్ట్ ఇంతండి. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ వైపు ఉన్న పార్ట్కి పైన ఉంటుంది కదండి, ఆ 2 లేయర్స్ ఉన్న వాటికి మాత్రం మనము మళ్ళీ 1/2 ఇంచు తగ్గించుకొని లైన్ వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంచులు నేను పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ 6, అక్కడ 6 పెట్టాను. ఓకే, ఇక్కడ 13 పెట్టాను. పైన షోల్డర్ వరకు 5 ఇంచెస్. ఎవరికైనా భుజాలు జారుతున్నాయంటే 4.5 ఇంచెస్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టాం కదండి, అది బ్యాక్ సైడ్ దానికి సరిపోతుంది. ఇలా స్లోగా క్రాస్గా కట్ చేయండి. చక్కగా రౌండ్ తిప్పుతూ కట్ చేయండి స్లోగా. మీరు ఈ వీడియో చూస్తూ పేపర్ను రెడీగా పెట్టుకొని ఇలా చెప్పిన విధంగా చేస్తూ కట్ చేసుకుంటే మీరు ఇంకా త్వరగా నేర్చుకుంటారు. నేను నీట్గా కనిపించుకోవడానికి కోసం కొంచెం బుకరం వాడానండి, అలా అయితే నీట్గా కనిపిస్తుందని. మీరు పేపర్స్ వాడండి. న్యూస్ పేపర్ ఏదైనా పొడవుగా ఉన్న పేపర్లు తీసుకొని ఇలా మడతలేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ కూడా నిదానంగా స్లోగా తిప్పుతూ కట్ చేయండి. ఈ 4 కలిపి కట్ చేసామండి, అంటే పైన ఈ 2 లేయర్స్, కింద ఆ 2 లేయర్స్ అన్నమాట. ఇది కింద బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంకకి ఇంకా 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఫస్ట్ దానికి 1.5 పెట్టాము, ఇప్పుడు 1 ఇంచ్, 1/2 ఇంచు తగ్గించుకొని మళ్ళీ ఇలా కర్వ్ తిప్పుకోవాలండి. ఇలాగా ఇక్కడికి కలిపేసి దీన్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ 2 లేయర్స్ని పైకి పట్టుకొని కట్ చేసుకోండి, లేదంటే 4 కట్ చేశారనుకోండి మిస్టేక్ అయిపోతుంది. అందుకే 2 లేయర్స్ని
పక్ చూపిస్తున్నాను ఎత్తి మరి. ఇలా 2 లేయర్స్ మాత్రమే కట్ చేయాలి. పైన ఫ్రంట్ పార్ట్ని మాత్రమే, ముందరి భాగాన్ని మాత్రమే. ఇది షేప్. ఓకేనా అండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ చూపించు కోసం దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. పైనుంచి ఇక్కడికి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా డీప్గా కావాలనుకునే వాళ్ళు 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా తక్కువ కావాలనుకునే వాళ్ళు 7, 8 కూడా తీసుకోవచ్చు. మనకు ఎంత నెక్ కావాలో అన్ని ఇంచెస్ తీసుకోవాలి. పైన నెక్కి 2 ఇంచెస్ పెట్టానండి. అక్కడి నుంచి ఇక్కడ 9. కింద వైపు కూడా 2.5. ఎవరికైనా డీప్గా కావాలనుకున్నప్పుడు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 2.5 పెడతాను. ఇటు క్రాస్గా ఆ డాట్ని ఈ డాట్ని కలుపుతూ లైన్ గీసుకోండి. నేను చాలా స్లోగానే చూపిస్తున్నానండి. మీరు కూడా పేపరు, కత్తెర అన్నీ రెడీ పెట్టుకొని వీడియో చూస్తూ ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెట్టుకొని డాట్ పెట్టుకున్నానండి. ఈ కార్నర్లో నుంచి ఇప్పుడు దీన్ని కూడా ఇలా కర్వ్ తిప్పాలి. ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా కట్ చేసినట్టయితే మీకు రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడు స్లోగా చక్కగా రౌండ్ తిప్పండి. పేపర్తో చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి గీసుకొని. నేను స్టార్టింగ్లో ఎలా నేర్చుకున్నానో మీకు అలాగే నేర్పిస్తున్నాను. నేను ఇది 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఇంకా లావుగా ఉండేవాళ్ళు, కుట్టులోకి కావాలనుకునే వాళ్ళు 11 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇది కుట్లలోకి, ఖర్చులకి.
నడుము దగ్గర 8 ఇంచెస్ పెట్టి లైన్ వేస్తున్నానండి. ఎవరికైతే కుడతామో వారి యొక్క నడుము సైజు తీసుకొని మనం అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి రౌండ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కుట్లకు గాను లైన్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా పేపర్ను ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ సెంటర్లో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి సపరేట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేయాలండి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడి నుంచి 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. పైన కింద కుట్లల్లోకి వెళ్ళి హాఫ్ ఇంచ్ కూడా కౌంట్ చేసుకొని 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ షేప్ ఆల్రెడీ మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి ఉంటాం కదండి క్రాస్ బెల్ట్ దగ్గర, అక్కడ వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా పేపర్లు తీసుకొని నీట్గా కట్ చేస్తూ చూపించిన విధంగానే కట్ చేయండి. ఇది హుక్స్ పట్టీకి. ఇలా పొడవుగా పైన కింద కుట్లో కొదులుతూ పొడవు చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్కి ఈ కింది వైపు లాగి పట్టుకొని కుట్లలోకి గాను ఎంత వేయాలని పాయింట్ చేసుకోండి.
ఇలా లాగి పెట్టుకుని ఇప్పుడు ఉన్న పార్ట్ వరకు అలా లైన్ వేసుకోండి. క్లాత్ పేపరు క్రాస్గా ఉంటే ఇలా లైన్ గీసి కింద భాగాన్ని కట్ చేసుకోవచ్చండి. ఇది ఖర్చులకి. వన్ ఇంచ్. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక భాగం వరకు లాగి ఎంత ఉందో చూసుకోండి. అక్కడికి డాట్ పెట్టుకోండి. క్లాత్ ఇంత ఉంటే క్లాత్ పడుతుందండి చంకల్లో. ఈ లైన్ నుంచి ఈ పొడవుని 1/2 ఇంచు ఖర్చులకి. ఈ పాయింట్ నుంచి చంక భాగం వరకు చూసుకొని 1/2 ఇంచు ఖర్చులకి. ఇప్పుడు షేపు. ఈ షేపుని పర్ఫెక్ట్గా గీయగలిగితే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కూర్చుంటాయండి. ఇలా గీయడం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే పేపర్ల పైన ఎక్కువ ట్రై చేయండి. తర్వాత వేస్ట్ క్లాత్స్, కాటన్ క్లాత్స్ అవి తీసుకొని కట్ చేస్తూ ట్రై చేయండి. ఖర్చులకు వదిలి ఇప్పుడు లైన్ గీసుకున్నాం కదండి, ఆ లైన్ మీదుగానే నిదానంగా తిప్పుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా షేప్ రావాలి. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి 1/2 ఇంచు కిందకి షేప్ తీసుకోవాలి. ఇలా వెనక వైపు ఉన్న 2 లేయర్లు వదిలి ముందరి 2 లేయర్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ యొక్క షేప్ కోసం. ఇలా డైలీ పేపర్తో ట్రై చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత క్లాత్ పైన ట్రై చేయండి. ఇది బ్యాక్ పార్ట్, ఇవి ఫ్రంట్ పార్ట్. కింద ఇలా క్రాస్ బెల్ట్. హ్యాండ్స్.
ఓకేనా అండి. ఇది హుక్స్ పట్టీ కోసం కుట్టుకునేటప్పుడు మడత పెట్టి కుట్టుకోవాలి. అలా కుట్లలోకి వెళ్తే అది పైకి ఇలా అవుతుందండి. అప్పుడు కింద పార్ట్ మనం కుట్లలోకి వదిలాం, బ్యాక్ పార్ట్. ఓకేనా అండి, అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.